ప్రజల కోసం నిరంతరం శ్రమించేవారు నాయకుడవుతారని, ఆస్తులు కాపాడుకోవడం, అక్రమాలు, దొంగ కేసులు పెట్టుకునేవారు ఎంతవరకు నాయకులు కాలేరని ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పోరుమావిళ్ల పట్టణంలోని వసుంధర కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నానన్నారు. తన దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించామన్నారు. అలాంటివి చేసినందుకు నేడు ఓటు అడిగే హక్కు ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలా అక్రమ వ్యాపారాలు, సంపాదనల కోసం పాకులాడలేదన్నారు. ఎవరైనా సమస్యల పరిష్కారం వస్తే సీఎం అయిన తర్వాతనే అంటారన్నారు. ఒకరు అసెంబ్లీ, ఇంకొకరు పార్లమెంటుకు వెళ్తే ఏనాడు సమస్యలను ప్రస్తావించి పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. కనీసం కాసినాయన, పోరుమావిళ్ల, కలసపాడు మండలాల్లో ఒకరోజైనా పర్యటించి ఒకరోజైనా అభివృద్ధి పని చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, రితీష్ రెడ్డి, నడిపి వెంకట సుబ్బయ్య, రామసుబ్బారెడ్డి, రాజీవ్ బాషా, రామకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చూసినారంటే ఒక గంట 10 నిమిషాలు తర్వాత పక్క ఇల్లు ఈ రోడ్లు ఈ ఇల్లు అంటే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి చనిపోయిన ప్రదేశం. తర్వాత అందరూ టీవీలలో నేను విజయవాడలో ఉన్నాను, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏమని? వివేకానంద రెడ్డి గారు గుండెపోటు అని. ఆ తర్వాత వాళ్ళే లోపలికి పోయినారు. ఆ బెడ్రూమ్లో శివాన్ని మార్చారు, బాత్రూంలో కింద పడిందంట. ఆ నుంచి మార్చారు, కింద ఉండే రక్తం పడినంతా క్లీన్ చేసినారు, తలకు కట్టు కట్టారు. మళ్ళీ పోలీసులు పిలిచారు, బంధువులకు ఫోన్ కొట్టారు, వీళ్ళకు చెప్పారు. ఈ సాక్షి చేయాలని ఎక్కడ ఉన్నాదో దీని మాత్రం లేదు. ఎందుకంటే ఆ దృశ్యకాలం నుంచే అందరికీ అది వీళ్ళందరినీ లోపలికి టీవీలలో లోపలికి రాలేదట. వాళ్ళే అందరికీ కథ మార్చుకున్నారు. మార్చుకొని తల కట్టు కట్టిన తర్వాత పోలీసులు చెప్పారు మా కేసులు ఏమవుతుంది. ఆయన కూడా పోలీసులు మామూలుగా 174 సెక్షన్లు పెట్టారు, అంటే డౌట్ కేసు అని. ఆ తర్వాత హాస్పిటల్కి మార్చారు. ఒక 3-4 గంటల తర్వాత సినిమా మార్చారు. ఉండేదంతా క్లీన్ చేసి ఇది హత్య, సూచ్య హత్య అంటే కంటి కనపడదా. ఇక్కడ ఉండే ఒక్కరు కూడా తలకు గాయము, బాడీకి గాయాలు ఉన్నప్పుడు హత్య అనుకుంటారా, హార్ట్ ప్రాబ్లం అనుకుంటారా ఉంటారు. మేము తప్పు చేస్తే నేను స్టేట్మెంట్ ఇచ్చా, నేను ఉన్నవో స్టేట్మెంట్ ఇచ్చా, మీకు ఇస్తున్నా. తప్పు చేస్తే పాకిస్తాన్లో అయితే కంప్లైంట్ ఎప్పుడు రాకపోతే చెప్తారు. అదే మన వాళ్ళు శిక్ష చేసినప్పుడైతే నేను కోరుతానా బహిరంగంగా మమ్మల్ని వదిలేయాలి. మేము తప్పు చేసింది స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ అంటే అప్పుడప్పుడు వచ్చి మా మీద ఆయనలో ఉన్నాడు. ప్రజలు ఎమ్మెల్యే గారు మనకి వద్దు, ఆయన ప్రజలు అయిపోయింది. ఆయన ఇంత తప్ప ఆయన కూడా రావు, దుర్యోధన కంటే ఎక్కువ. ఆయన మా మీద చేసుకుంటాడు. మళ్ళీ గవర్నర్ గారికి ఇచ్చారు. నేను నాని ముఖ్యంగా నాని అంటే ఏమి, నేను ఫోర్స్లో వస్తా, పనులు చేస్తా, అవినాష్లో దెబ్బ కొట్టా, వైఎస్ఆర్ పార్టీకి చెప్పు పెడతా, మీరందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీకి దొంగ మాటలన్నీ చెప్తే నేను అదే డాక్టర్ రాజశేఖర్ గారిని వీళ్ళ ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో విరమిస్తే మా జయరామయ్య మాదిరి దయచేసి చెప్తాడా, జయరామయ్య మాదిరిలో చక్రవర్తి మాదిరి కాకుండా వీళ్ళకు సేవ చేయాలి. గతంలోనే ఉన్నప్పుడే చెప్పినా ఈయన ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తున్నాను, బాధ్యతగా పనిచేయాలి. ఎందుకంటే డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు ఎట్లా కంటి వైద్యమో ఈయన కాలు వైద్యం చేశారు. ఈయన కూడా ఆర్థోపెడిక్ డాక్టర్. సమస్య వచ్చినప్పుడు ఇద్దరు డాక్టర్లు సలహాలు మీరు వైద్యం అటెండ్ కాదు, డాక్టర్గా ఆరోగ్య అటెండ్ కాదు. ఆయన వచ్చినప్పుడు డాక్టర్గా అటెండ్ కాదు. ఎవరైనా ఉంటే సలహా ఇవ్వండి, మంచి రూపాయలు సలహా ఇవ్వండి, పచ్చం పెట్టుకోండి, నేర్చుకోండి. మీరు కొత్త ఈ డాక్టర్ కాబట్టి సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏం చేయవచ్చు, ఏముంటారు మేము ట్రైన్ కూడా ఇస్తాం. మా దగ్గర ఐడియాలు ఉన్నాయి, అందరి దగ్గర మా ఐడియాలు, మీ ఐడియాలు, మీ తెలుగు మనకు, వాళ్ళ తెలుగు మనకు, మన తెలుగు వాళ్ళకి ఎప్పుడైతే పంపుతామో ఆటోమేటిక్గా రాష్ట్రం పడుతుంది. వీరారెడ్డి గారికి గుర్తుగా ఆయన జ్ఞాపకంగా మరొకసారి మేము వీరారెడ్డి మాత్రమే మేము కూడా ఈయనను గెలుపుతాం. మన యొక్క లీడర్లో ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్తున్నాం. కానీ ఇప్పుడు అక్కడ నిన్నంతా నేను చెప్పినా, నిన్నంతా వాళ్ళకు క్రియేషనే జరిగాయి. క్రియేషన్ అంటే కట్టుకథ. ఈ మన మైండ్ అందరూ ముఖ్యంగా నోట్ చేసుకోవాలా, నిన్నంతా క్రియేషన్.
కట్టుకథ కట్టి ఆ అందరి మీద చెప్పి రాత్రి బాబు ముఖ్యమంత్రి గారు కూడా 2 నిమిషాలు పైకి ఉందని చెప్పారు. ఆర్చి రుణాయన దొంగడకు సంపాదించిన మీరు చేతులు కానీ చప్పట్లు కానీ కొట్టి చెప్పాలి. అందరూ చెప్పాలి. ఎన్ని వాటిలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ మామూలుగా అన్ని సంపాదన దొరికేది. అన్ని బాగా సంపాదించారు. అన్ని దానిలో పోయి పాత్రలో బయటపెట్టారు. అంటే ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే అందరినీ తప్ప ఏముంటుందా? ఎన్ని సంపాదించడమే తక్కువ. పూర్వమాలకు కలసపాటుకు ప్రజలకు 16.6 సెంటీమీటర్లు రాత్రులకు 1 గంట 3 నిమిషాలు రమ్మంటే ఆయన ఫోన్ చేశారు సార్. ఎందుకంటే కనెక్షన్ అందరికీ వానదేవుడికి జగన్ ఆయన మాత్రం భగవంతుడు డైవర్స్ అవుతుంది. వాన పెట్టుకుంటే నీకు ఉంటుంది. వాన పడితే బంగారం కదా ఇలా బంగారం దగ్గర బద్దలు మా అన్న దగ్గరికి పెట్టుకుంటే సముద్రాలు కూడా బద్దలు కొట్టుకుంటారు. ఎందుకంటే ఎక్స్పర్ట్ కదా ఆయన. నిజం మాట్లాడాలి. ఎన్నాళ్ళు ఉండవలసి అంటే నేను చేయమైనా కట్లో ఆపరేషన్ అంటే రైతుమానంటే ఆపరేషన్ ఇచ్చారు. కానీ నేను చేయమైనా కానీ మీరు కాదు ఏమైనా ఇస్తే మన డాక్టర్ రాజశేఖర్ లేకపోతే మేము తెచ్చారు. కానీ నేను చేయమైనా కానీ ఇబ్బంది పడాలంటే నేను చేయమైనా ఐసీలో పేషెంట్ ఉన్నామంటే చేయమైనాక ఐఐటి సీట్ కావాలంటే చేయమైనాక అంటే ఇటువంటి మాటలు మాట్లాడతాం కదా. మీరు పత్రికలు టీవీలు దయచేసి గమనిస్తారు కదా. మీరు గమనిస్తారా లేదా? మీరు గమనించాలంటే నాకు సపోర్ట్ ఉండాలి. నేను సూపర్గా నేను చేస్తానికి మా అవసరం కూడా వ్యక్తి నేను ఇంకా ఇప్పించే బాధ్యత నాకు మీరు కూడా నాకు గౌరవం ఖచ్చితంగా చేస్తూ పనులు చేసి అప్పు కలిగిస్తూ నేను ఎక్కడ ఉంటాడు లీడర్గా ఇలా డైరెక్ట్ నేను పేరు ఎంత నేను పేరు చెప్పాలి. మా పేరు అగ్రామ్. ఈ అగ్రామ్